చేయాలనుకుంటే నువ్వు కాదు, నీ నాయకుడికున్న సంస్కృతే నీకుంది. సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే తమ సొంత అల్లుడు ఫోను ట్యాప్ చేశామని గోలు పెట్టింది నిజము ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కాలని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, దీన్ని కాబట్టి తప్పకుండా ఈ ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. మైకి నువ్వు తీసుకొచ్చి సార్, మీ ప్రత్యర్థులు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలి లేకుంటే ఎదుర్కోవాలి అనుకున్నప్పుడల్లా మిమ్మల్ని సీఎం రేస్ లో పంపిస్తూ ఉంటారు. ఏంటి అసలు మీ సీక్రెట్? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మీతోటి ఏమన్నా ఎవరి అభిమానం వారిది. నేను సీఎం రేస్ లో లేను అని అనేక పర్యాయాలు చెప్పాను. ఇప్పుడు ఇది కొత్త జిల్లాలు చేసేది కానీ ఉన్న జిల్లాలు మార్చేది కానీ లేదు. ఏదైతే స్పెసిఫిక్ గా సైంటిఫిక్ గా చేసే ఈ జిల్లా రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ చర్చకైనా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షులని చెప్పుకునే నాయకుడు, ఆనాడు జిల్లాలు చేసిన నాయకుడు అసెంబ్లీకి ఆలోచన వస్తామని రావాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నారు.
కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మూసుకున్నా నాకేమీ కనిపి ఎన్ని ప్రధానంగా ఒకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కన్న తల్లి లాంటిది, కడుపులో చల్లటి కుండ లాంటిది. దౌర్జన్యాలకో, దందాలకో, అక్రమాలకో, భయభ్రాంతులు చేసి రాజకీయ లబ్ధి పొందాలను ఎవరైనా ఆలోచిస్తే దాన్ని తప్పకుండా ప్రభుత్వం చట్టం తను చేసుకుపోతుందని చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. సార్, మొన్నటి వరకు సిపిఐ మీతో పొత్తులో భాగంగా ఉన్నది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ప్రధానంగా మీ మున్సిపాలిటీలోనే వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. సిపిఐ పార్టీ అప్పుడు పొత్తుంటుంది, ఇప్పుడు పొత్తుంటుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది, ఫ్రెండ్లీ కాంటెస్ట్. వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారు. ఎవరు గెలిచినా ఫ్రెండ్లీనే ఉంటుంది. అంటే మీ మిత్రపక్షమే మీ మీద విమర్శలు చేస్తుంది, దానికి సమాధానం చెప్పాలని మీ విపక్షం ప్రశ్నిస్తుంది. సరే, విపక్షం వారి పద్ధతిలో, విపక్ష పద్ధతిలో కొట్లాడుకోవచ్చు. మిత్రపక్ష గురించి వాళ్ళు మాట్లాడితే దీంట్లో ఏంటో వారి లాభం, వారి లబ్ధి ఏంటో, వారికి వచ్చేదేంటో. వాళ్ళు నిన్న సిపిఐ నారాయణ కూడా చెప్పారు కదా సార్, తల్లిపాలకు పోతపాలకు మధ్యన యుద్ధం సరే, ఆ సబ్జెక్టు నేను అనేది మనం మెయిన్ ఏజెండా డైవర్ట్ అయిపోతుంది మీకు. ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది ఇందాక నేను చెప్పిన 25 ఓటు ఎందుకు వేయాలి, అడిగే రైట్ మాకు ఎందుకుందో నేను స్పష్టంగా చెప్పాను. మేము చెప్పినవి కొన్ని చేయని అన్నది నిజం, చేస్తామని కూడా చెప్తున్నాం. ఆర్థిక స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక్కొక్క స్కీమ్ని ప్రజలకు అందిస్తున్నాం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు, ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అది ప్రధాన ప్రతిపక్షకి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. చేయదు. బీఆర్ఎస్ లో కూడా జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ప్రతి మూలమూలన సీనాన్ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పల్స్ నిజమే
రాష్ట్ర ప్రజలు కమతాలు ఇలా చూస్తారు. చెప్పగలిగారంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చెప్తుందంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, పట్టణ ప్రాంతాల్లో లేదు అన్నది వాళ్ళ ఏజెండా, వాళ్ళ దీవించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు అమెరికాకు పోతే అందుకే ఆ నోరు తప్పకుండా ఆల్రెడీ దాని మీద మీ అసోసియేషన్ అన్నింటిలో ఈ మధ్య అక్రిడేషన్ కార్డు గురించి కూర్చున్నప్పుడు ఇక్కడ రామనారాయణ గారు కూడా ఉన్నారు, అందరం కూర్చున్నాం. ఈ సబ్జెక్ట్